ఈ ఏడాది మామిడి పూతలు చూసి సంబరపడిన రైతుల ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. నిండుగా పూసిన పూత, పిందంతా నల్లగా మారి రాలిపోయిందంటూ రైతులు వాపోతున్నారు. పూతల సమయంలో వచ్చిన తేనె మంచు పురుగులు, తెల్లదోమ, పేనుబంక, మసి తెగుళ్లు వంటివి దాదాపు పూతలను నేలరాల్చేశాయి. ఎన్ని మందులు పిచికారీలు చేసినా పెట్టుబడులు పెరిగాయే గాని పూత నిలబడలేదంటూ రైతులు వాపోతున్నారు. గతంలో ఫ్రూట్ కవర్లను రాయితీపై ఇచ్చేవారని ఇప్పుడు ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ సంవత్సరం పూత బాగానే వచ్చింది. వస్తానికి వచ్చిన తర్వాత గోడ మంచు వల్ల 2 రోజులు గోడ మంచు వచ్చినది. దానితో పాటు తేనె మంచు పురుగు, కోడిపేను వల్ల వచ్చిన పూత ఉన్న కాయలు మొత్తం రాలిపోయినాయి. రూపాయి 10 పైసలు కూడా రాదు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మామిడి తోటల్లో ఈ సంవత్సరం బాగానే పూసినండి. ముందుగానే విపరీతమైన మంచు వలన తేనె మంచు పురుగు పట్టి పూతలు పిందలు రాలిపోయినాయి. ఎక్కడన్నా ఒక పింద ఉంటేనేమో అది కోడిపేను పడి మొత్తం గీకేసి మొత్తం రాలిపోతున్నాయండి. ఒకటి వారం ఉండగానే అవి కూడా తెగుళ్ళు వెళ్ళి వచ్చి మొత్తం రాలిపోతున్నాయి. 100కి 5% ఉంది పూతలకి పింద. అది కూడా ఆశాజనకంగా లేదు. ఇంత మటుకు ఒక విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ దగ్గర నుంచి జిల్లా ఉద్యానాధికారి వరకు ఒక్కరు కూడా మమ్మల్ని తోటలు కలిసి పరిశీలించాల. మాకు తోసిన ముందులు కొడుతున్నాం కానీ ఈ పని చేయట్లా. ఫ్రూట్ కవర్లు ఇచ్చేవాళ్ళు అండి ఇంతవరకు. ఇప్పుడు ఫ్రూట్ కవర్లు కూడా ఉంటే ఫ్రూట్ కవర్లు అన్న కట్టుకుంటే కొంతవరకు కొన్ని పిందలను కాపాడుకోగలిగే వాళ్ళం. మేము రైతులు కొనుక్కోవాలంటే కవర్ 2 రూపాయలు చిల్లర పడుతుందండి. గవర్నమెంట్ అయితే సబ్సిడీ మీద ఇచ్చింది కాబట్టి కొంతవరకు కలిసి వచ్చింది రైతుకి. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 13,871 ఎకరాల్లో రైతులు మామిడి పంటను సాగు చేస్తున్నారు. ఈసారి మారిన వాతావరణంతో ఆదిలోనే నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. డిసెంబర్ నెలలో సంభవించిన మిగ్జామ్ తుఫానుతో అప్పటికే వచ్చిన పూతలు, తయారైన పిందెలు రాలిపడ్డాయి. దీనికి తోడు పెరిగిన చీడపీడలతో మిగిలిన పిందెలు కూడా రాలిపోయి తోటలు బోసిపోయి కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో 30% మాత్రమే పూత, పిందె కనిపిస్తుండగా కొన్ని చోట్ల 10 చెట్లకు 1 చెట్టుకు కూడా కాయలు లేవు. కౌలుకు తీసుకున్న తమ పరిస్థితి మరీ దారుణంగా ఉందని రైతులు వాపోతున్నారు. మామిడి తోట కౌలుకు తీసుకున్నాను. ఎకరం వచ్చి 40,000 కౌలుకు తీసుకుంటున్నామండి. ఆకుల మీద కౌలు తీసుకుని అటు స్ప్రే కానీ ఏమన్నా కానీ ఎకరానికి వచ్చి మళ్ళీ 25,000 పెట్టుబడి అవుతుంది మాకు. ఈ 7 పూతలు అయితే పూసినాయి కానీ ఈ మంచు వల్ల ఈ పేను పురుగు, పేను బంక, మసి తెగులు, ఈ తెగులు వల్ల పూసిన పూత కూడా మాడిపోయి కొత్త కాళ్ళ మిగిలినాయి. దీనివల్ల మాకు దిగుబడి కూడా ఏమీ లేదు. కనీసం ఎకరానికి 4-5 టన్నులు వచ్చేది ఇప్పుడు టన్ను కూడా వచ్చేటట్టు కనపడతలే మాకు ఏదన్నా ఫలానా చేయాలి, ఫలానా కొట్టాలని కూడా చెప్పేవాళ్ళు కూడా లేరు. మామిడి సీజన్ ముందు నుంచి ఉద్యాన శాఖ రైతులను అప్రమత్తం చేయడంతో పాటు రాయితీపై ఫ్రూట్ కవర్లు అందించాలని రైతులు కోరుతున్నారు.